రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కూటమి నాయకులు కోట విషం చిమ్ముతా ఉన్నారో ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నాయకులు నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకూడదా? వినుకొండ వెళ్ళకూడదా? వెళ్తే అది తప్ప? కూటమి నాయకుల రాద్ధాంతం దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు వెనక లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయనతో కలిసినందుకు కూటమి నాయకులు ఎంత విషం చిమ్ముతారా? ఎంత విషం చిమ్ముతారా? టీడీపీ కూటమి నాయకుల చేతిలో వైసీపీ నాయకులు హత్య గావించబడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించకూడదా? దీనికి కూడా ముహూర్తం కూటమి నాయకులు ఏమన్నా ఖరారు చేస్తారా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిపోయింది, రాజకీయ కక్షలతో యథేచ్ఛగా వైసీపీ నాయకుల్ని ఇష్టానుసారం చంపుతున్నారు అనే అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన మీద కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో హత్యలు చేసిన, అరాచకాలు చేసిన, హత్య ప్రయత్నాలు చేసిన మహిళల మీద, యువతల మీద, పసిపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడి రేపులు చేసినా స్పందించకూడదని మీరు మాట్లాడుతున్నారంటే కనీసం మీలో మానవత్వం ఉందా? దీనికి ముందు మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఒక్క కూటమి నాయకుడు కూడా బయటకు వచ్చి శాంతి భద్రతల్ని అదుపు చేస్తాం, శాంతి భద్రతల్ని గాడిలో పెడతాం, లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తుంది, ఇక నుంచి రాష్ట్రంలో హత్యలుండవు, హత్య ప్రయత్నాలు చెయ్యం, మహిళల మీద అఘాయిత్యాలు జరగవు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని ఒక్కరంటే ఒక్క నాయకుడు తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరనే మాట్లాడుతున్నారు. మాట్లాడకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడం ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడకుండా గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తా ఉన్నారు. అనంతబాబు విషయం చెప్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సహకరించుంటే అనంతబాబు మీద కేసు ఫైల్ అయ్యేదా? 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండేవారా? 6 నెలల పాటు జైల్లో ఉండేవారా? సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేదా? దీని మీద కూడా విష ప్రచారం ఏంటి? అనంతబాబు మీద కేసు ఫైల్ అయింది నిజం, 6 నెలలు జైల్లో ఉన్నది నిజం, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నది నిజం, దీని మీద కూడా విష ప్రచారం ఏంటి? డాక్టర్ సుధాకర్ బాబు చనిపోయింది కార్డియాక్ అరెస్ట్ అయ్యి, కావాలంటే మెడికల్ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు. కార్డియాక్ అరెస్ట్తో చనిపోతే కూడా విష ప్రచారం చేస్తారా? జడ్జి రామకృష్ణ గారి అంశం కూడా అంతే. ఆయన మీద చెక్కుల మీద ఫోర్జరీ సంతకాలు చేశారని, వారి సోదరి సుచరిత అకౌంట్ నుంచి చనిపోయిన తర్వాత అక్రమంగా డబ్బులు డ్రా చేశారని కదా కేసు నమోదైంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఈ అంశాలన్నింటినీ కూడా కావాలని విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం ఇంకా చేస్తారా? పరామర్శకి వెళ్ళకూడదా? ప్రజల్ని కలవకూడదా? దానికి కూడా ముహూర్తం మీరే ఖరారు చేస్తారా, లేకపోతే కూటమి నాయకులే? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి, లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా గాడిలో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా ప్రకటించగానే కూటమి నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనులు చేసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా ప్రకటించారు. అందుకనే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరూ బయటకు వచ్చి ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఈ 45 రోజుల పాలనలో 31 హత్యలు చేశారు. 300 మంది మీద హత్య ప్రయత్నాలు చేశారు. 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లాగనే 20 మంది చిన్నారులు గాని మహిళలు గాని యువతుల మీద గాని లైంగిక దాడులు హత్యకు పాల్పడినటువంటి వాస్తవ ఘటనల మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఎలాంటి అరాచక పాలన అందిస్తుందో మీరందరూ కూడా చూడాలి.